సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. న్యాయాధిపతుల గ్రంథం, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 9 verse 2. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చక్కగా, స్పష్టంగా, ఇష్టంగా చదువుతున్నప్పుడు విందాం. మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుష్యులందరూ మిమ్ములను ఏలుట మంచిదా, ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? చాలండి ప్రియులరా. ఈ చదువుకున్న ఒక వచనంలో మీకేది మంచిది, 2 మంచిదా, మూడోసారి కూడా మంచిదా అంటూ ఒక వ్యక్తి కొంతమందిని అడుగుతున్నాడండి. ఆ అడుగుతున్న వ్యక్తి ఎవరంటే అబీమెలెకు. అబీమెలెకు అనబడే వ్యక్తి ఎవరు అనంటే బైబిల్ గ్రంథంలో ఆయనే చెప్తున్నాడు 9:2 ప్రారంభంలో, మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులు ఏలుట మంచిదా? యెరుబ్బయలు అంటే ఎవరంటే గిద్యోనుకి పెట్టబడిన మారు పేరే యెరుబ్బయలండి. బైబిల్ గ్రంథంలో గిద్యోను అంటే తెలియని వారు లేరు అనుకుంటున్నానండి. గానుగ చాటున ఉన్న గిద్యోనును దేవుడు బలపరిచి అత్యద్భుతమైన యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. గిద్యోనికి చాలా మంచి పేరు ఉంది ప్రియులను. ఆయన గారికి పెట్టబడిన మరొక పేరు ఏంటంటే యెరుబ్బయలు. గిద్యోను గారికి అంటే యెరుబ్బయలు గారికి భార్యల ద్వారా పుట్టిన పిల్లలు 70 మంది. ఇప్పుడు ఆయన గారి కాలం చేశారండి. ఇశ్రాయేలీలందరికీ న్యాయాధిపతి లేడు, న్యాయాధిపతి కావాలి. ఇప్పుడు 70 మంది కుమారులు కూడా ముందుకు రావడంలా. ఒకడు వచ్చాడు ముందలకి. ఒకడు అని ఎందుకన్నానంటే బైబిల్లో అతను చెడ్డవాడు కాబట్టి. ఆ వచ్చిన ఒక్కడే ఈ ప్రశ్న వేస్తున్నాడు, మీకేది మంచిది? ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి ఎవరంటే అబీమెలెకు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే ఇతను కూడా గిద్యోను కుమారుడే, ఇతను కూడా యెరుబ్బయలు కుమారుడే. ఎలాగోనంటే 70 మంది పిల్లలేమో భార్యల ద్వారా పుట్టినవారు, ఈ ఒక్కడు అబీమెలెకేమో ఉపపత్ని ద్వారా పుట్టినవాడండి. ఇప్పుడు ఈ ఒక్కడు వచ్చి సొంత రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళిపోయాడు, షెకెమోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఇప్పుడు మా నాన్నకు పుట్టిన 70 మంది కలిసి మిమ్మల్ని ఏలటం మంచిదా? నేను ఒక్కడిని, అందులో నేను మీ రక్త సంబంధిని కనుక నేను ఏలటం మీకు మంచిదా అంటూ అడుగుతున్నాడు న్యాయాధిపతిగా ఉండడానికి ప్రియులను. అయితే అతని చరిత్ర నేను ఈ రాత్రి చెప్పాలనుకోవటం లేదు. కారణం ఏంటంటే అతనిలో ఏ మంచి లేదు ప్రియులను. కానీ నోట్లో నుంచి మాత్రం మీకేది మంచిది, మంచిదా మంచిదా అని అడుగుతున్నాడు ప్రియులరా. ఈ రాత్రి మీకేది మంచిది? బైబిల్ గ్రంథంలో నుంచి 5 రకాల మంచివి మీ ముందు ఉంచుతాను ప్రియులరు. ఈ రాత్రి మనం వినబోయే సందేశం పేరేంటంటే మీకేది మంచిది, ఈ 5 మంచివి. ఏ 5 ఈ రాత్రి మనం వినబోతున్నాం ప్రియులరా. మనిషి జీవితంలో అన్ని మంచివే ఎరుకుంటాడు కదండి.
పెద్దలు అంటారు, ఎండాకాలంలో ఎండకి తిరగకుండా ఉంటే మంచిది, వర్షాకాలంలో వానకి తడవకుండా ఉంటే మంచిది, మంచు కాలంలో మంచులో కూర్చోకుండా ఉంటే మంచిది. మీకేది మంచిది? మనకన్నీ మంచియే కావాలండి. మంచి గృహం, మంచి భోజనం, మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు కావాలి, మంచి చదువు, మంచి సంపాదన, మంచి పంట, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా మంచి సంబంధాలు కావాలండి. అన్నీ మంచియే, అన్నీ మంచియే. అయితే రాత్రి బైబిల్ గ్రంథంలో ఏది మంచిది? ఎన్నో ఉన్నాయి. 5 రకాల మంచివి మీ ముందు ఉంచుతాను ప్రియులను. చిన్నపిల్లలు మొదలుకొని కురు వృద్ధుల వరకు కూడా కోరుకునేవి అన్నీ మంచివేనండి. అంతా మంచి జరగాలి. ఒకరోజు ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవారండి. మీకు తెలిసిన సంగతే. ఆ మంత్రి గారికి నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, ఏ మాట చెప్పినా ముందు అంటాడు, అంతా మన మంచిగా అంటాడండి. రాజుగారు ఒకరోజు ఆ మంత్రి గారిని తీసుకొని 2 భటులను తీసుకొని అడవిలోనికి వేటకని బయలుదేరాడండి. ఆ రోడ్డు గుర్రం మీద వెళ్ళటానికి సరిగా లేదు, నడిచి వెళ్ళాలి కనుక. రాజుగారికి నడక అంత అలవాటు లేదు కనుక నడుస్తున్నప్పుడు ఎదురు దెబ్బ తగిలి గోరు లేచి బొటన వేల్లో నుంచి బాగా రక్తం కారుతుందట. వెలవెల నడిపాడు రాజుగారు. మంత్రి గారు బాగా నొప్పిగా ఉందని అంటే ఈయన గారికేమో ఒక మాట అలవాటు, ఏంటది? అంతా మన మంచికి అనగానే రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. రాజుగారినైనా నాకు దెబ్బ తగిలి బ్లడ్ గారుతుంది, బ్లీడింగ్ అవుతుంటే మంచిది అంటావా? అంటే నా చెడు కోరుకుంటున్నావు, నా మరణం కోరుకుంటున్నావు అని కోపం వచ్చి ఎవరక్కడ అనగానే వెనకొన్న 2 సైనికులు వచ్చి, రాజా చెప్పండి అనగానే, ఇతను నాకు రక్తం గారుతుంటే దెబ్బ తగిలితే మంచిదే అంటున్నాడు, ఇతగాని తీసుకెళ్ళి అర్జెంటుకి జైల్లో వేసేయండి అన్నాడండి. మంత్రి గారిని తీసుకెళ్ళిపోయి జైల్లో అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు సైనికులు లేరు, మంత్రి లేరు, రాజుగారు ఒక్కడే ఉన్నాడు. ఇంకా సైనికులు వచ్చిందాక ఏం చేస్తానులే, మెల్లగా నడుచుకుంటూ వెళ్దామని అలా ముందరికి వెళ్తా ఉన్నాడట. అడవిలోకి వెళ్ళేసరికి అడవిలో నాగరికత జాతి ఒకటి ఉంది ప్రియులరా. వాళ్ళు రోజుకి వాళ్ళ దేవతకి ఎవరినొకరు బలివ్వాలి, బలివ్వటానికి ఎతుకుతున్నారు. ఆ ఎతుకుతున్న వారికి రాజుగారు దొరికాడండి. ఈ రాజుగారు దొరంగా బలి ఆయన దొరికాడరా అంటూ వాళ్ళ దేవతకి బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్తే అక్కడ బలిగిచ్చే ఒక పూజారి, చెక్ చేయండిరా అతగాడిని అనగానే నడినెత్తుని చరిపాల దాకా ఆయన్ని తనిఖీ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ దేవతకి స్వచ్ఛంగా చక్కగా బలి ఇవ్వాలి, ఎక్కడ రక్తశ్రావం అవ్వకూడదు. ఇతగాడి చూస్తే రాజుగారికి ఎక్కడ రక్తం కారుతుందండి? కింద. వెంటనే ఆ వ్యక్తి అన్నాడట, ఈయన పనికిరాడు, బలివ్వడానికి ఆల్రెడీ రక్తం ఎక్కడో కారింది, మన దేవతకి ముందే చక్కగా రక్తం కారు, ఇతను పనికిరాడు, ఆ బలివ్వడానికి పంపించేయండి అన్నాడట. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తా ఇప్పుడు ఆయన మాట గుర్తొచ్చింది. ఎవరి మాట? మంత్రి గారి మాట గుర్తొచ్చింది. అంతా మంచిగా అని డైరెక్ట్గా ఈయన రాణి గారి కోట దగ్గరికి వెళ్లకుండా జైలుకి వెళ్ళిపోయి మంత్రి గారితో అన్నాడట, దండం పెట్టి, రాజా, మంత్రి, మీరు ఏ క్షణాన్ని అన్నారు అంతా మన మంచిగాని, నిజంగానే నాకు మంచి జరిగింది, నాకు దెబ్బ తగలటం చూసి నన్ను బలివ్వకుండా వెనక్కి పంపించారంటూ ఆయనకి వందనాలు చెప్పి వెనక్కి తిరుగుతూ రాజు అన్నాడట, నాకు మంచి జరిగింది కదా, మరి నువ్వు అనవసరంగా జైల్లో ఉన్నావు, నీకేం మంచి జరిగింది అన్నాడంట. నీకేం మంచి జరిగింది అనగానే అప్పుడు మళ్ళీ మంత్రి అన్నాడట, నాకు ఇంకా మంచి జరిగింది అన్నాడట. ఎలాగా అని అంటే, నన్ను కానీ మీరు జైల్లో వేయకపోతే నేను మీతో పాటు వచ్చేవాడిని, మీకు రక్తస్రావం అయిందని వదిలేసి నన్ను పట్టుకుని బలిచ్చేవాళ్ళు, కనుక నేను ప్రాణాలతో ఉన్నాను, అంతా మంచిగా అన్నాడండి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులారా, మనకంతా మంచి జరగాలండి, మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి మంచి మంచి. ఈ రాత్రి మీకేది మంచిది? బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను ఈ రాత్రి ఒక 5 విషయాలు క్లుప్తంగా ఒక అర్ధగంటలో ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ రాత్రి మనం వినబోతున్న మంచివి మన సొంతము చేసుకుందుము గాక. ప్రియులారా, అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం మొట్టమొదటి అధ్యాయంలో 7 సార్లు మంచిది 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 అని కనపడుతుంది ప్రియులారా. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో వెలుగు మంచిది, ఆరిన నేల భూమి మంచిది, గడ్డిని మొలిపించేడు మంచిది, పగలు రాత్రి ఏలుటకు జ్యోతిని మంచిది,
జీవరాశులు సృజించాడు, మంచిది. భూజంతువులను సృజించాడు, మంచిది. తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది బహు మంచిదిగా ఉండెను. చేతులను పాకితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిది, మంచిది. అసలు ఆదికాండం మొట్టమొదటి పుస్తకం మొట్టమొదటి వచనంలోనే, మొట్టమొదటి అధ్యాయంలోనే 7 సార్లు మంచిది, మంచిది, మంచిది అనే మాటతో బైబిల్ ప్రారంభించబడింది ప్రియులరా. ఈ రాత్రి మన జీవితంలో మంచివి పొందుకొని వెళ్ళుదుముగాక. మన దేవునికి ఒక పేరు ఉందండి, ఆయన మంచి దేవుడు. ఆమేన్. అమ్మ అందరూ అనండి, ఆయన ఎలాంటి దేవుడు అండి? ఆత్మఫలపు రుచిలో ఉంది మంచితనము అనండి. ఆత్మఫలపు రుచిలో ఒకటేంటండి? మంచితనము ప్రియులారా. ఈ రాత్రి ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి. ఆదికాండం మొదటి అధ్యాయంలోనే 7 సార్లు మంచిది అని అంటే, కానీ 2వ వచనంలో మాత్రం ఒకటి మంచిది కాదన్నాడు దేవుడు. ఏంటో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ప్రియులారా. కనుక ఈ రాత్రి మంచివి వినాలనుకుంటున్నాం. మా జీవితంలో ఈ ఒక్క రాత్రి కాదు, దేవుని రాకడ మన పోకడ వరకు మంచి వాటినే కలిగి ఉందుముగాక. మనం వినాలనుకుంటున్న 5 విషయాల్లో నెంబర్ 1. ఇప్పుడు తెరవండి. ఇంతవరకు బైబిల్ గ్రంథాలు తెరవని వాళ్ళు దయతో మీ వేద గ్రంథమైన మీరు తెచ్చుకున్న బైబిల్ గ్రంథాన్ని లెట్ us ఓపెన్ టు రీడ్ ద స్క్రిప్చర్. అందరూ కూడా తెరుద్దాం ప్రియులారా. నేను 5 మంచివి ఈ రాత్రి చూపిస్తాను. మీకేది మంచిది? 1 రోమీలకు రాసిన పత్రిక తెరుద్దామండి అందరం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. రోమా 14:21లో మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగ చేయునది మరి ఏదియు గాని, అయ్యా అందరు వినండి, మానివేయుట మంచిది. నాతో ఈ మాట అందరు చెప్పండి, మానివేయుట. అందరు చెప్పండి, మానివేయుట మంచిది. మీకేది మంచిది? ఈ రాత్రి బైబిల్లో 5 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే మానివేయుట మంచిదండి. ఏం మానాలి? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, అబ్బాయి రోమాలో ఉన్న సంఘస్థులారా, ఒకవేళ మీరు మాంసం తింటాం నీ సహోదరునికి అడ్డంగా ఉందేమో, నువ్వు ద్రాక్షరసం తాగటం నీ సహోదరునికి ఇబ్బందికరంగా ఉందేమో, కనుక ఇతరులకు అడ్డంగా నువ్వు ఉండకూడదు, కనుక ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నది ఏదైనా సరే నువ్వు మానివేయుట మంచిదండి. ఈ రాత్రి నా చేతులు జోడించి చెప్తానండి, ప్రియమైన యజమాని స్థానంలో ఉన్న పురుషుడా, నీ భార్యకి నీలో చాలా అడ్డంగా ఉన్నాయి, మానివేస్తే మంచిది కదా. ప్రియమైన శ్రీమతి స్థానంలో ఉన్న చెల్లి అక్క, మీ శ్రీవారికి నీ భర్త నీ యజమానికి నీలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ప్రవర్తన ఉందేమో, మానివేస్తే మంచిది కదా. వయసుకొచ్చిన ప్రియ యవ్వన చెల్లి యవ్వన తమ్ముడు, మిమ్మల్ని 9 మాసాలు మోసి భుజాల మీద అన్ని అక్కర్లు తీర్చిన మీ అమ్మా నాన్నకి మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ తలబిరుసులో, మీ గర్వంలో, మీ మాట వినని తనంలో ఏదో మీ అమ్మా నాన్నకి నచ్చడంలో అడ్డంగా ఉంది, అవి మానేస్తే మంచిది కదా. ఈ రాత్రి మంచిది ఏది అనంటే మానివేయుట మంచిది. ఇతరులకు ఇబ్బందికరంగా నీ తల వంపులు తీసుకొచ్చే పని మానివేయుట మంచిది. నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ గ్రామానికి, మీ సేవకులకి, మీ అయిన వాళ్ళకి, మీ కడుపును పుట్టిన వాళ్ళకి, మీ కట్టుకున్న వాళ్ళకి ఏది ఇబ్బందికరంగా, ఏది బాధగా ఉందో అది నువ్వు గుర్తుపట్టి మానివేయుట మంచిది. ఎందుకో తెలుసా? ప్రశాంతంగా ఉంటారండి, ఇబ్బంది లేకుండా బాగుంటాయి పరిస్థితులు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మానివేసిన 2-3 చూపించి ముందుకు వెళతాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మానివేశాడు ఒక ఆయన, ఎవరో తెలుసా? జక్కయ్య. అందరూ అనండి, ఎవరండి? జక్కయ్య. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి యేసుప్రభువు వారు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నదనగా తీసుకొని వెళ్ళిపోతే, ఇంటిలోకి వెళ్ళంగానే ఆయనకు అర్థమైపోయింది యేసుప్రభువు వారికి నా ప్రవర్తన అడ్డం గనక వెంటనే ఒప్పేసుకున్నాడు, ప్రభువా నేను ఇతరుల దగ్గర అన్యాయంగా తీసుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. మానేశాడు. మంచి జరిగింది జక్కయ్యకి. ఏంటో తెలుసా? నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ. మంచిది కదా, చప్పట్లు కొట్టరా మరి బిగ్గరగా.
ఇంటికి రక్షణ వచ్చేసి ఆ ఇంటికి రక్షణ లేదు అంతకుముందు. ఎప్పుడైతే మానేసాడో అన్యాయంగా సొమ్ము తీసుకోవడం, ఎప్పుడైతే అన్యాయంగా ప్రవర్తించడం మానేసాడో మానివేయటం మంచిది. ఏం మంచి జరిగిందంటే అక్షరాల యేసు ప్రభువే అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంకో మాట అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఈ రాత్రి అమ్మ నువ్వు ఎవరు కుమారుడు? ఈ రాత్రి అపవాది కుమారుడువా, అబ్రహాం కుమారుడువా? ఈ రాత్రి అబ్రహాము కుమారులుగా మార్చబడుదుము గాక. మార్చబడాలి అని అంటే అమ్మ 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 అదిగో దేవునికైనా దేవుని సంఘానికి నాయకునిగా ఉన్న సేవకులుగైనా వయసులో పెద్దవారికైనా ఎవరికి ఏది ఇబ్బందిగా ఉందో నీ ప్రవర్తనలో ఈ రాత్రి మానివేయుట మంచిది. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేయనా అండి. సౌలుగా ఉన్నప్పుడు విర్రవీగాడండి, హింసకుడు, హానికరుడు, దోషకుడు. ప్రియులరా, ఎప్పుడైతే దమస్కు గేటు దగ్గర పడ్డాడో అప్పుడు కూడా గర్వపు మాటలు బోలా. ఎవడవు నువ్వు అనంటే యేసుప్రభువారు మెల్లని స్వరంతో అన్నాడు, నువ్వు హింసించుచున్నా యేసునబ్బాయి. ఎప్పుడైతే రక్షణ పొందాడు, మారు మనసు వచ్చేసిందో వెంటనే ఆ గతంలో ఉన్నవన్నీ మానివేశాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. మానివేయట సౌలుకి మంచిదైంది. ఎంత మంచిదైందో తెలుసా? యేసు ప్రభుతో పాటు కలిసి సువార్త సేవ చేసిన 12 మంది శిష్యులకి లేని ఘనమైన పరిచర్య దేవుడు పౌలుకి అప్పచెప్పాడు. ఇది చాలా మంచిది. ఈ రాత్రి ఎవరికి లేని ఆశీర్వాదాలు దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఎప్పుడో తెలుసా అండి, దేవుని వాక్యానికి ఇతరులకి ఇబ్బందికరంగా అడ్డంగా ఉన్నాయి మానివేసినప్పుడు. ప్రియులరా, అంతేకాదండి, మరొక వ్యక్తిని చెప్పి ముందరికి వెళ్తాను. మనష్షే అనే వ్యక్తి గతంలో విగ్రహారాధన చేసేవాడు. ప్రియులరా, ఎప్పుడైతే దేవుని ప్రవక్తల మాటకి లోబడ్డాడో బైబిల్ చెప్తున్న మాట, అతని విగ్రహారాధన మానివేసి దేవుని వైపు తిరిగాడట. దేవునికే మహిమ కలుగునుగాక. అంతేకాదు, మనందరికీ పరిచయమైన ఒక స్త్రీ ఉందండి. మిట్ట మధ్యాహ్నం ఎవరు చూడరు అనుకొని యాకోబు బావి దగ్గర కొండ తీసుకొని వచ్చేసింది సింగిల్గా. ప్రియులరా, ఆమె జీవితాన్ని అంతా స్టడీ చేసేసి యేసుప్రభువారు ఆ ఒక్కదాని కోసం యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. వెంటనే జవాబు అంతా బ్రోతుకంతా చెప్పంగానే నేను వదిలిపెట్టనంతా వదిలేసి వెళ్ళిపోయిందండి. మానేసింది ఆవిడ. ఇప్పటికే నీకు 5 భర్తలు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అనంగానే వెంటనే అక్కడ మానేసింది, విడిచిపెట్టేసింది. దాని గుర్తుగా కొండ అక్కడ పడేసి వెళ్ళిపోయిందండి. పాపపు కొండ పడేసింది, పాపపు జీవితాన్ని పడేసింది. అడ్డంగా ఉంది యేసుప్రభు వారికి అనుకుంది, అడ్డంగా ఉంది నా యొక్క ప్రాంతవాసులకి. అక్కడ మానివేసి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన ఊరికి యేసుప్రభు వెళ్ళ, శిష్యులు వెళ్ళ, ఆవే సువార్తికురాలుగా 10 ఊళ్ళు మార్చిందండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, మంచిదైంది ఆవిడ గారికి. ఈ రాత్రి ప్రియులరా, ఏది అడ్డంగా ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ అన్నీ వినలేం. ప్రియులరా, ఈ రాత్రి నా చేతులు జోడించి మనం చేస్తాను, వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ఇతరులకి, నీ ఇంటి వారికి, అయిన వారికి, కాని వారికి ఏది అడ్డంగా ఉందో యేసు నామమున మానివేయుట మంచిది. ఆమె అన్నాడు బిగ్గరగా. కొంతమంది అండి మాని మళ్ళీ వేస్తున్నారు. హలో, మాని మొన్న ఒక ఊరు వెళ్తే ఒక అబ్బాయి అంటున్నాడు, అంతకుముందు సంవత్సరం అన్న నేను మొత్తం మానేసానన్న లోకానుసారమైన ఎన్ని అని అన్నాడు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి అంటది అంతా అబద్ధమేనండి, మళ్ళీ వేస్తున్నాడు అని అంటుంది. నేను పిలిచి అడిగాను, ఏం బ్రదర్ మానేసానన్నావు మళ్ళీ వేస్తున్నావు అంటే, నేను అప్పుడు అదే మాట ఇప్పుడు ఇదే మాట అంటున్నాడు. ఏం మాట అంటే మానేశాను, మాని ప్లస్ వేసా, అప్పుడు మానే మళ్ళీ వేసా. అబ్బో ఇదేదో భలే ఉంది అనుకున్నానండి. మాటల్లో కూడా ఇంత అర్థాలు ఉన్నాయా? మాని ప్లస్ వేసాను, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. మానే నా క్షణం, 2వ క్షణంలో మళ్ళీ వేసాను. నేను మాట మీద అంటే మాటేని అంటున్నాడండి అబ్బాయి. ఈ రాత్రి ఇలాంటి తెలివితో కూడిన మాటలు మానేస్తే మంచిది. ఇలాంటి తెలివితో కూడిన మితిమీరిన అతి తెలివి మానేస్తే మోసపోకుడి దేవుడు ఎక్కరించబడడు. ప్రియులరా, రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏది మంచిది? రెండవ మంచిది విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ప్రియులరా, ద బుక్ ఆఫ్ లెమెంటేషన్ చాప్టర్ 3 verse 26. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం బైబిల్ చెప్తుంది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో అందరూ వినండి, కనిపెట్టుట మంచిది. అమ్మ అందరు నాతో అనండి, కనిపెట్టుట అనండి. ఇంకొంచెం బిగ్గరగా, కనిపెట్టుట మంచిది. 1 మానివేయుట మంచిది. 2
కనిపెట్టుట మంచిది. ఏం కనిపెట్టాలో తెలుసా? రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు దయచేసి. నెంబర్ 1, మానేసావుగా అన్నీక. శరీరాశలు మానేసావు, నేత్రాశలు మానేసావు, జీవబడంబలు మానేసావు, అల్లరితో కూడిన ఆటపాటలు మానేసావు, కామ వికారాలు మానేసావు, వేషధారణ మానేసావు, విమతములు మానేసావు, ఆ కక్షలు మానేసావు, స్వార్థం మానేసావు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని ప్రతిదీ మానేసావుగా. ఇక రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు బ్రదర్. మానేసిన నీవు ఖాళీగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, చెడ్డవైన ప్రతి దెయ్యాన్ని వెళ్ళగొడితేనంట ఆ ఇల్లు ఖాళీగా ఉందట, ఆ తర్వాత దానికంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు వచ్చి కూర్చున్నాయంట. అయ్యి బాబో, మానేసిన వెంటనే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఓపికతో ఏం పొందుకోవటానికి కనిపెట్టాలండి? రక్షణ కొరకు ఓపికతో నువ్వు కనిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో కనిపెట్టిన వాళ్ళిద్దరు ముగ్గురును చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులను. మనందరికీ తెలిసిన వాళ్ళే. నోవహు 120 సంవత్సరాలు కనిపెట్టాడండి. దేనికోసమో తెలుసా? దేవుడు చెప్పాడు ముందుగానే, జలప్రళయం వస్తుంది నోవహు, కనుక ఏం సిద్ధం చేయమన్నాడండి? ఓడ సిద్ధం చేయమన్నాడు. ఎప్పుడు వస్తుంది? 1 కాదు, 2 కాదు, 50 కాదు, 60 కాదు, 120 years, 120 సంవత్సరాలు ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టిన నోవహు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. అందుకే జలప్రళయంలో అమ్మ వినండి, ఆ నోవహు 8 మంది కుటుంబం తప్పితే భూమి మీద ఒక్క మనిషి కూడా బతకలేదు ప్రియులను. నోవాహు కుటుంబ సభ్యులు 8 మందే. నోవాహు గారు, ఆయన గారు సతీమణి, 3 కుమారులు, 3 కోడళ్ళు, అంతే. ఈ 8 మంది తప్పితే ఓడలోకి ఎక్కిన మనుషులు వీళ్ళే. మిగిలిన మనుషులందరూ కూడా చచ్చిపోయారు ప్రియులను. ఎందుకంటే వీళ్ళు బ్రతికించబడ్డారంటే ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టారు ప్రియుల. రక్షణ ఆషామాషి కాదండి. అది మంచిది ఎప్పుడు సులభంగా దొరకదు. చెడ్డది ఎప్పుడు నువ్వు ఆశించకుండా నీ వెనకే ఉంటుంది. అది మంచి దానికోసం ఓపిక అవసరం అండి. ఒక మంచి అమ్మ, గర్భవతులుగా ఉన్న చెల్లి, అక్క, పిల్లలు కనిన వాళ్ళకి ఒక మంచి బిడ్డ పుట్టాలంటే 9 నెలలు ఓపిక పట్టాలి. ఒక చెల్లి అంటది, అన్న నా కొరకు ప్రార్థించండి. ఏమ్మా ఏంటి అని అంటే, డాక్టర్లు చెప్పారన్న లోపల పిండం ఏదో బలహీనంగా ఉందంట, 7వ నెలలోనే ఆపరేషన్ చేసి తీసేయాలంట, 7వ నెలలో పుడితే నా పిల్లోని బాక్సులో పెట్టాలంట, వాడు ఉంటే తెలివిగా ఉంటాడు, లేకపోతే ఏమవుతాడో తెలియదంట, అసలు బతుకుతాడో బతకడో కూడా గ్యారంటీ చెప్పట్లేదన్నా, నేను భరిస్తానన్నా, వాడు 7 నెలలకు పుట్టకూడదన్నా, 9 నెలలు నా కడుపులోనే ఉండాలన్నా, నేను భరిస్తానన్నా. ప్రార్థన చేయరా. అమ్మ అనే పిలిపించుకునే పిలుపు కోసమే 9 నెలలు ఓపికతో కనిపెట్టుకుంటే, అస్సలైన పిలుపు యేసు నిన్ను పిలవాలనుకుంటున్నాడు, అమ్మా అని పిలవాలనుకుంటున్నాడు. ఆయన కూడా కోరుకుంటున్నాడు. నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఓపికతో కనిపెట్టుదువుగాక. విత్తనం వేసిన నీవు 6 కాలం ఓపికతో కనిపెట్టాలండి. విత్తనం వేయంగానే 2వ రోజు కోత కోసి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతు ప్రపంచంలో ఎవరు లేనిలేరండి. ఎండకి ఎండాలి, వానకు తడవాలి, గాలికి విరవబడాలి, అపరాత్రి వెళ్ళిపోయి 6 కాలం ఓపికతో కనిపెడితే ప్రతి గింజ ఓపికతో చేసుకొని బస్తాలోకి ఎక్కితే ఏదో చేసిన ఒక అప్పు తిరిగి, లేదు ఈ సంవత్సరం ఒక పిల్ల పెళ్లి చేసి నీ ఇంటి యజమానులు ఒక మంచి హాస్పిటల్లో చక్కటి వైద్యం ఇప్పించుకుంటావే. ఓపిక రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి ప్రియులరా. అబ్రహాము 2వ వ్యక్తిగా మనం గమనిస్తే 25 సంవత్సరాలు ఆయన ఓపికతో కనిపెట్టాడండి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. వాగ్దాన ఫలము పొందుటకు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15 ఉంటుంది ప్రియులారా. హెబ్రీ 6:15 అతడు ఓపికతో కనిపెట్టి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆమేనన్నాడు బిగ్గరగా. ఓపికతో కనిపెట్టుట మంచిది. కనిపెట్టిన వాళ్ళు ఏం పొందుకుంటారో తెలుసా? ఫలము అనండి. ఏంటండి అది? ఫలము పొందుకుంటారు ప్రియులరా. అంతేకాదండి, 3వ వ్యక్తిని చెప్పి ముందరికెళ్తాను. 84 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టిందండి ఒక ఆవిడ. ఎవరండి ఆవిడ? హన్న కాదు, అన్న వేరు, హన్న వేరు కదా తల్లి. 84 సంవత్సరాలు పెళ్ళైన 7 సంవత్సరాలకి పెనిమిటిని పోగొట్టుకుంది. మళ్ళీ లోకం వైపు తిరగల, శరీరాశుల వైపు తిరగల. 7 సంవత్సరాలకు పెనిమిటి చచ్చిపోయిన మిగిలిన 84 సంవత్సరాలు దేవాలయములోనే రాత్రింబగళ్ళు ఎవరి కోసం కనిపెట్టిందో తెలుసా? రక్షణకర్త కోసం కనిపెట్టిందండి. కనిపెట్టింది. చివరికి యేసు ప్రభు పుట్టాడు అన్న వార్త విని ప్రాణాన్ని విడిచింది. చప్పలు కొట్టి బిగ్గరగా
దేవునామాన్ని మహింపరుద్దామండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఓపికతో కూర్చుంటే శక్తి పోదండి. లోకానుసారమైన వాటి వరకు ఎదురు చూస్తే నిరుత్సాహపడతావేమో, ఎండమావులు చూసినట్టుగా. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. అందుకే రెండవది ఏది మంచిదంటే కనిపెట్టుట మంచిది ప్రియులరా. మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఏది మంచిది? 92వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతారా? 92వ కీర్తన మొదటి వచనంలో మూడవదిగా ఏది మంచిదంటే యెహోవాను స్తుతించుట మంచిది. మరి చేతులు రెండు పైకి స్తోత్రం చెప్పారు ఒకసారి. ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా స్తుతించుట మంచిది. ఎందుకో తెలుసా? మళ్ళీ పైనుంచి రావాలి. ఎందుకు స్తుతించాలి నువ్వు అని అంటే ప్రియులరా, అన్ని మానేసేటట్టు చేసింది ఆయనే, అందుకు స్తుతించుదువుగాక. కనిపెట్టే ఓపికిచ్చింది ఆయనే, కనుక నువ్వు మూడవదిగా స్తుతించుదువుగాక. ఏది నీ వల్ల నా వల్ల కాదు ప్రియులరా. ఒక చెడు మానేయాలన్నా, ఒక చెడు సంగతులు ఆపేయాలన్నా దేవుని కృప ఉండాలి, మానవ ప్రయత్నం ఉండాలని. రెండిట్లో ఏది తేడా వచ్చినా అవదండి. నువ్వు ప్రయత్నం చేసి దానికి దేవుడు ముద్ర పడాలా. ముద్ర పడితేనే అప్పుడు ఓపికతో ప్రభువా ఈ రెండు ఇచ్చావు గనక నేను ఇప్పుడు మూడవది ఏం చేస్తే మంచిదో తెలుసా? నిన్ను స్తుతించుట మంచిది ప్రియులను. స్తుతించాలండి పగలు రాత్రి. ఎక్కడైతే నన్ను మాట్లాడినివ్వండి, ఎక్కడైతే ప్రసంగాలు భూమి మీద ఎక్కడైతే ఇంక ఏవేవో అన్నీ ఉన్నాయి, కానీ పరలోకంలో కంటూ వెళితే అక్కడ ఒకటే పని. అక్కడ ప్రసంగాలు లేవు, ప్రార్థన లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. అక్కడెప్పుడు ఒకటే పని ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము ప్రతిగానాలతో స్తుతించటమే. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. కనుక స్తుతించుట మంచిది ప్రియులరా. 147వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదువుదామండి. 147వ కీర్తన మొదటి వచనం బైబిల్ చెప్తున్న మాట, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట. అందరూ అనండి, ఏంటండి అది? చెడా మంచిదమ్మా? మంచిదానండి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిదా చెడా బ్రదర్? మంచిదండి. అందుకే మనం పాడుకుంటూ ఉంటాం కదా, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఊరకనే రాయలేదండి పెద్దలు ఈ పాట. నీకు మంచిది. ఎండాకాలంలో తిరగకపోతే మంచిదో కాదో నాకు తెలియదు, కానీ వర్షాకాలంలో తడగపోతే మంచిదో కాదో మనం అంతగా పట్టించుకోక్కర్లేదు. కానీ మనసులో కూర్చుంటే మంచిదో కాదో కొంతమందికి పడకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రగానం చేస్తే మాత్రం నిజంగా మంచిదే. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. అందుకు ఇందాక ప్రారంభంలో చెప్పాం, దావీదు దినమునకి ఎన్ని మార్లు స్తుతించేవాడంటండి? 7 మార్లు అండి. అంతేకాదు, స్తుతించటంతో ఆగిపోతే పర్లేదు. 92వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. 92:2 కీర్తన చదివితే నీ నామమును చివరి లైన్లో ఉంటుంది, కీర్తించుట మంచిది అనండి. ఏం చేయటం మంచిది? స్తుతించటంతో పాటు ఏం చేయాలంటే కీర్తించుట మంచిది. ఆయన్ని కీర్తించాలి. కీర్తించటం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన్ని పొగడాలి ప్రియులరా. దేవుణ్ణి మాత్రమే నువ్వు స్తుతించాలి, దేవుణ్ణి మాత్రమే కీర్తించాలి. అబ్బా ఆశ్చర్యకరుడండి కీర్తించుట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు, ఇవన్నీ ఏంటో తెలుసా? కీర్తించుట. గలిలయుడండి, నజరేయుడండి, పరిశుద్ధాత్మ దేవుడు, కీర్తించుట. రాజాది రాజు, సర్వాధికారి, ప్రభువులకు ప్రభు, కీర్తించుట. రాబోవు యుగాల్లో 1000 ఏండ్ల పరిపాలన జరిగించువాడ, కీర్తించుట. మరణపు ముళ్ళును విరిచి జయించినవాడ, నిన్ను కీర్తించుట. రాబోవున్న శ్రేష్టమైన పరలోకాన్ని బంగారు వీధులతో దగదగ మెరిసే ప్రకాశమానమైన వెలుగులో మమ్మల్ని తిప్పువాడా, నీకు స్తోత్రాలు, నీకే మహిమ. ఇదేంటో తెలుసా? కీర్తించుట. అనండి నేను ఏంటండి? కీర్తించుట ప్రియుల. నీ జీవితంలో మనుషులను కీర్తించటం కంటే, అమ్మ వినాలి, మనుషులను స్తుతించటం కంటే, అంటే మనుషుల పట్ల కృతజ్ఞత ఉండాలి, నేను కాదంటంలా, కానీ మొదటి స్థానం ఎవరిదండి? అనండి, మొదటి స్థానం ఎవరిదండి? ఫస్ట్ ప్రయారిటీ ఫర్ గాడ్.
మొదటి ప్రాధాన్యత దేవుదే. అందుకే ఆయన అంటాడు, నాకు రావలసిన మహిమ ఏమైందబ్బాయ్, ఎడిపోయింది అది? నాకు రావలసిన స్తుతి, నాకు రావలసిన కీర్తి ఎవరికి ఇస్తున్నావు? నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఏది మంచిది? ముగింపులోకి వచ్చాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. నాలుగవదిగా ఏది మంచిదయ్యా అనంటే 92వ కీర్తనే 3వ వచనం చదువు తల్లి. 92వ కీర్తన 3వ వచనంలో 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ వినండి ప్రచురించుట మంచిది. అమ్మ అందరూ అనండి, ప్రచురించుట. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, ప్రచురించుట మంచిది. స్తుతించి కీర్తించడంలో ఆగిపోకూడదు, నువ్వు ప్రచురించాలి. అందుకే ప్రతి సంవత్సరం డబ్బులు ఎక్కువై కాదండి, సంఘ పెద్దలు, కమిటీ వారు, సంఘం అంతా మీ కష్టార్జితం మీ రెక్కల ముక్కలు చేసుకొని మీకోసం, మీ పిల్లల కోసం దాచిపెట్టుకోవాల్సిన ధనాన్ని సేవకులను గౌరవిస్తూ, వారికి విలువనిస్తూ, వారిని నాయకులుగా పెట్టుకొని ఈ రీతిగా సంవత్సరం రోజుకొకరిని పిలిచేసి చక్కగా వాక్యం చెప్పిస్తూ, అన్నిటికీ మించి ఇక్కడ రాయబడి ఉంది 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతో. అంటే ఇలాంటి చక్కటి మ్యూజిక్ను పిలిపించుకొని, ఇప్పుడు సితారాలు లేవులేండి, అన్ని గిటార్లే అనండి, ఇప్పుడేమి లేవు, సితారాలే. ఉన్నదేదో పిలుచుకొని చక్కగా వాయించగలిగిన దావీదట చమత్కారముగా వాయించువాడట. చప్పలు కొట్టరా మరి, బిగ్గరగా చప్పలు కొట్టండి. దావీదు చమత్కారముగా వాయించగలిగిన వాడట. 10 తంతుల సితారాతో, గంభీర ధ్వనిగల సితారాతో ఏం చేయాలో తెలుసా? ప్రచురించాలని. అందుకే సంవత్సరం మీటింగులు, ఈ వ్యయ ప్రయాస, నీ డబ్బుని లోకానుసారంగా ఖర్చు పెట్టడం కంటే దేవుని కొరకు ఖర్చు పెడుతూ దేవుని సువార్తను ప్రచురించుట నీకు మంచిది ప్రియులరా. బైబిల్ గ్రంథంలో ప్రచురించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులరా. ఒకళ్ళనిద్దరిని చెప్పి చివరి మాట చెప్పి ముగింపులోకి వచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆయనను ప్రచురించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ప్రథమ స్థానం నేను ఎవరికి ఇస్తానంటే అపోస్తలుడైన పౌలు గారికి ప్రియులరా. ఆయన ప్రకటించినట్టుగా, ఆయన ప్రచురించినట్టుగా యేసు ప్రభువును వెంబడించిన శిష్యులు కూడా ప్రచురించలేకపోయారు. అంటే దేవుని ఏర్పాటు అలాగుంది ప్రియులరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. అమ్మ అందరూ వినండి, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, అందుకు నువ్వు ప్రకటించాలండి. నువ్వు సువార్త ప్రకటించకపోతే శ్రమ, కానీ ప్రచురిస్తే మంచిది. శ్రమ నుండి తప్పించబడాలంటే 4వదిగా ప్రచురించుట మంచిది. అది దేవుని దాసుల పని కదండి. అవును, వాళ్ళ పనే. ఆదివారం వాళ్ళ ద్వారా నువ్వేదైతే విన్నా నువ్వు వెళ్ళి అంతటా ప్రచురించాలి. ఇది లేకపోతే శ్రమ తల్లి. నేను ఒక మాట చెప్పనా అండి, మీకేదన్నా ఎవరి గురించి అన్నా ఏదన్నా సంగతి తెలిసిందనుకోండి, ఊరుకుంటారా అమ్మా? హలో ఏమ్మా, ఊరుకుంటావా? ఆ అమ్మాయి ఊరుకోదంటండి. ఏం చేస్తాం అమ్మ ఊరుకోక? ఊరంతా చెప్పేస్తారండి. చూసారా, ఏదన్నా సంగతి తెలిస్తే సామెత ఉంది, నోట్లో నువ్వు గింజ కూడా దాగదంట. నీకు తెలిసిన వార్తే ఊరంతా సాటేస్తున్నావే. ఆదివారం అయ్యగారు చెప్పిన, శనివారం శుక్రవారం అమ్మగారు చెప్పిన, లేకపోతే యూత్ మీటింగులో యవ్వన సేవకులు చెప్పిన వాక్యాన్ని ఊరంతా నేను చాటించాను అన్న వాళ్ళు చేతుల్లుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒక్క చెయ్యిలెగితే ఒట్టు. అది కాందాన్ని వైందాన్ని మొత్తం చెప్పమని చెప్పండి. నేనేనండి ముందు, నా గోల్డ్ మెడల్ ఇచ్చుదురుగాక, నన్ను మన్నించండి ప్రియులరా. నా చేతులు జోడించి మనం చేస్తాను. మంచి ఏమో మైకులో చెప్పాలంట, చెడు ఏమో చెవులో చెప్పాలంట. హలో, మంచి ఏమో మైకులో చెప్పు, చెడేమో చెవులో చెప్పు. కానీ రివర్సే నువ్వు. చెడుకేమో మైకివి అంటున్నావు, మైకు అంటే ఇదే మైకు. చెడు చెప్పటానికేమో మైకి తీసుకుంటున్నావు, మంచి చెప్పటానికేమో నోరు రావడంలా. ఈ రాత్రి దేవుని సువార్త ప్రకటించుట మంచిది. ఆమేన్. అది అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. లేదు, నేను శ్రమ తెచ్చుకొని నాకు మంచి జరగాలి. ఏంటంటే నేను సువార్త ప్రకటిస్తా. ప్రచురించుట మంచిది.
బాప్తిసం ఇచ్చే యాహోనండి యేసు ప్రభు రాకముందు ఆయన గురించి రాయబడింది, మార్గాన్ని సరళము చేస్తూ అరణ్యములో మారు మనసు పొందుడి అని బిగ్గరగా ప్రచురించిన వ్యక్తి ఆ అపోస్తలుడైన పౌలు తర్వాత స్థానం నేను ఆ వాక్యాన్ని బట్టి ఇచ్చేది ఎవరికండి? బాప్తిసం ఇచ్చే యాహోనుకే ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, కీర్తనలు 68:11 చదవండి, చాలా బాగుంటుంది ఈ మాట. కీర్తనలు 68:11 చాలా చక్కటి మాట ఉందండి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యమై ఉన్నారు. కొట్టండి, చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవున్నామా, చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవున్నామని. దాన్ని ప్రకటించు స్త్రీలు ఏ సైన్యం అంట? బిగ్గరగా చెప్పండి, ఏ సైన్యం అండి? ప్రకటించు స్త్రీలు అనంటే స్త్రీలు అన్న దగ్గర సంఘాలు అని పెట్టుకోండి బ్రాకెట్లో. స్త్రీ సంఘము స్త్రీతో పోల్చబడింది ప్రియుల. ఎందుకు ఇన్ని స్థానిక సంఘాలు ఉన్నాయని? ఈ సంఘము ద్వారా ప్రకటించబడుతుంది సువార్త. ఇప్పుడు ఈ సంఘం అనే స్త్రీలు మహాసైన్యము, గొప్ప సైన్యము ప్రియులరా. గొప్ప సైన్యంగా ఉంటే అది మంచిదే. ఏ శరీరకమైన దాడి, ఏ దురాత్మల దాడి, ఏ వ్యాధి బాలత దాడి మన మీద పని చేయకుండునుగాక. ఎప్పుడో తెలుసా? ప్రచురించుట మంచిది ప్రియులరా. కనుక ఈ మంచి పనులు ఈ 2వ రాత్రి సభ నుంచే మనందరము ప్రారంభించుదుముగాక, మనందరము కొనసాగించుదుముగాక, రాకడ వరకు కొనసాగించుదుముగాక. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకోవడానికి ఇష్టపడదామండి. ఎప్పటి వరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4 విషయాలు. దయతో నాకు రిపీట్ చేయండి. నెంబర్ 1 ఏది మంచిదండి? మానివేయుట మంచిది. నెంబర్ 2 ఏది మంచిదండి? కానిపెట్టుట మంచిది. నెంబర్ 3 ఏం మంచిదండి? స్తుతించుట మంచిది. 4 ఏం మంచిదండి? ప్రచురించుట మంచిది. 5వది ఆఖరిది ఏది మంచిది? మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకొని ముగించేసుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 17:4. అప్పుడు పేతురు, ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది. ఈ మాట నాతో అందరు చెప్పండి. ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది. 5వది ఆఖరిది ప్రియులరా, పరలోక అనుభవంలో ఉండుట మంచిది. అనండి, ఏ అనుభవం అండి? ఇంకా లోక అనుభవాల్లో ఉండడం కంటే, ఇంకా ఆశల అనుభవాల్లో ఉండడం కంటే, ఇంకా కోరికల అనుభవాలలో ఉండడం కంటే, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటల అనుభవాల్లో ఉండడం కంటే ఏముందండి వాటిల్లో ప్రియులను? ఏముందండి? మీకు తెలుసండి, మేము అనుభవించాలిగా అంటున్నారండి. అనుభవించు, దానివల్ల వచ్చే జీతము మరణం ప్రియులరా. దానివల్ల వచ్చే జీతం మరణం. ఒకరోజండి యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు ఉంటే వారిలో 3 మాత్రమే, పేతురు, యాకోబు, యాకోబు, 3 మాత్రమే వెంట పెట్టుకొని కొండపైకి వెళ్ళాడు ప్రియులరా. ఆ కొండకు పేరు పెట్టారు రూపాంతరపు కొండ. ప్రియులరా, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి ఈ కొండ నేను కూడా ఎక్కడానికి దేవుడు సహాయం చేశారండి. మిట్ట మధ్యాహ్నం ఈ కొండ పైకి వెళ్ళాం. ఆ కొండ పైన ఎంత ధగ మెరిసిపోయే ప్రకాశమానం ఉందండి. అసలు ఇజ్రాయెల్ దేశంలోనే వేసవి కాలంలో ఎండ ఎక్కువ అండి. మనకి 43 డిగ్రీలు వస్తే తట్టుకొని బయటికి రాము, అక్కడ 59 డిగ్రీల వరకు వెళ్తుంది ఎండాకాలం. కూలింగ్ గ్లాస్ లేనిది ఇజ్రాయెల్ దేశంలో ఎండాకాలంలో ఏ మనిషి కూడా బయట చూడటం అసాధ్యం. ఆ రూపాంతరపు కొండ మీద వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది. పేతురు, యాకోబు, యాకోబును వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు ప్రియులరా, అక్కడ ఆ రూపాంతరపు కొండ మీదట దేవుని మహిమ వీరిని కమ్మిందంట. ప్రకాశమానమైన వెలుగుతో నింపబడ్డారట. యేసు ప్రభుతో పాటు మోషే కనపడ్డాడట, ఏలియా కనపడ్డాడట. ఆ వెలుగును చూడలేక పేతురు, యాకోబు బోర్ల పడిపోయారట. తేరుకొని పైకి లేచి పేతురు అంటున్నాడు, ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్నాడు. ప్రకాశమానమైన వెలుగు వచ్చింది కదా, ఆ వెలుగులో ప్రభువా నీతో పాటు ఒక పక్కన మోషే కనపడ్డాడు, ఒక పక్కన ఏలియా కనపడ్డాడు. కనుక కిందకెళ్ళి బాధలు పట్టడం కంటే, లోకాశీల్లోకి వెళ్ళి తిప్పలు పట్టడం కంటే, అల్లరితో కూడిన ఆటపాటలోకి వెళ్ళిపోవటం కంటే, కిందన్న వాటి మీద, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవటం కంటే రూపాంతరపు అనుభవం ఉన్న ఈ కొండ మీద ఎక్కడే ఉండుట మనకి మంచిదంటున్నాడు పేతురు. ఈ రాత్రి ప్రియులరా, ఎక్కడుంటే మంచిదంటే దేవునితో ఉండుట మంచిది. అదిగో పరలోక అనుభవం, అది పరలోక అనుభవంతో ఉండుట మంచిది. రూపాంతరపు కొండ మీద ఉండుట మంచిది ప్రియులరా. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా ఇక్కడే మోషేకను ఏలియాకి పర్ణశాలలు కట్టేద్దాం అన్నారు. నిజంగానే అక్కడ కట్టారండి. అంటే ఒక చర్చిలాగా కట్టారు.
చర్చిలా కట్టి లోపల ఏలియా ఆకారం ఎలాగుంటాడో ఒక బొమ్మ గీశారు. తర్వాత మోషే ఎలాగుంటాడో 10 పలకలు పట్టుకున్నట్టుగా ఆయన బొమ్మ గీశారు. అంత ఎత్తు కొండ మీద ఒక చిన్న చర్చిలాగా పర్ణశాలలాగా కట్టే రౌండ్గా. ప్రియులరా, ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ. మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే ఎంత ప్రశాంతతో. పేతురు ఎందుకన్నాడా, ప్రభువా ఎందుకన్నాడా ఈ మాట? నా అనుభవంలో నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినప్పుడు నాకు కొంచెం పొందుకున్నాను. ప్రియులరా, ఈ రాత్రి అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పడంలో, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరదాం. ప్రియులరా, దేవుని వాక్యం ఎక్కడుంటే అది పరలోక అనుభవం. ప్రియులరా, ఈ పరలోక అనుభవంలో ఉండుట నీకు మంచిది. ఇదే మాట మార్కు సువార్త 9లో కూడా పేతురుని బట్టి రాయబడింది. ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకొని ముగించేద్దాం. మార్కు సువార్త 9:5లో కూడా ఇదే మాట రాయబడింది. మార్కు 9:5, అప్పుడు పేతురు, బోధకుడా మనమిక్కడ ఉండుట మంచిది. 2 సార్లు రాయబడింది ఈ మాట. మత్తయి సువార్తలోనే కాదు, మార్కు సువార్తలో కూడా మనం ఇక్కడ ఉండుట మంచిది ఏదైనా 2 సార్లు వినపడుతుంది. జాగ్రత్త. మంచిది ఎప్పుడైనా 2 సార్లు వినపడుతుంది. ప్రియులరా, అది సద్వినియోగం చేసుకున్నావా జ్ఞాని వలే శుభ్రంగా ఉంటావు. అంతా మంచే. లేకపోతే ప్రియులరా, ఆల్రెడీ ప్రవేశించింది ఏ కాలమో తెలుసా? చెడు కాలం అనండి. ఏ కాలం అండి? చెడ్డ కాలం చెడ్డ తరం ప్రారంభమైంది ఆల్రెడీ. ఈ చెడ్డ తరంలో, చెడ్డ కాలంలో మంచి ఇంకా బ్రతుకుతుందంటే ఇదిగో ఇలాంటి సభల ద్వారా, సేవకుల ద్వారా, మనలాంటి సంఘస్థుల ద్వారా ఇంకా ఈ సువార్త ప్రకటించటం మంచిది గనక చెప్పేవాడు లేక ఏమైపోయినట్టండి? చెడిపోయినట్టు కాకుండా ఈ మంచిది ఇంకా వినపడుతుందంటే ఈ రాత్రి మంచి వినపడే చోట ఉండుట మంచిది అనండి. మంచి వినబడే చోట ఉండుట మంచిది. దేవుని సేవకులు ఉన్న చోట ఉండుట మంచిది. బైబిల్ ఉన్న చోట ఉండుట మంచిది. కన్నీటి ప్రార్థన ఉన్న చోట ఉండుట మంచిది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బల్ల ఎక్కడైతే ఉండుట అక్కడ నీవు ఉండుట మంచిది. అందుకే సిలువలో దొంగ కూడా అది కోరుకున్నాడండి. అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఎందుకో తెలుసా, నీతో ఉండుట నాకు మంచిదయ్యా. యేసుప్రభు వారు అడిగిన వెంటనే ప్రియులరా, నేడు నీవు నాతో కూడా. యేసుప్రభు వారికి ఏం మంచి జరగట్లా సిలువలో. 33.5 యవ్వన వయసులో అప్పటికే అర్ధరాత్రి సన్నిహేడ్రని సభలో అన్నా కైపా ఎదుట రాత్రి అంతా నిలబడితే కూర్చోయ్యా కాసేపు అని కుర్చీ వేసిన వాళ్ళు లేడండి. రొట్టెలు తిన్న వాళ్ళు అలాగో చూస్తున్నారు, స్వస్థతలు పొందుకున్న వాళ్ళు అలాగో చూస్తున్నారు. పైగా గాండ్రించి ఉమ్మేస్తుంటే ఎందుకురా ఆయన అన్నవాడు ఒక్కడు లేడండి. పిడిగుద్దులు గుద్దుతున్నారండి, ఎందుకురా ఆయన కొడుతున్నారు అన్నవాడు ఒక్కడు లేడండి. రాత్రి అంతా నిలబడిన వాడు నిలబడ్డట్టుగానే ఉంటే పొద్దుటే పిలాతు ఎదుటకు తీసుకొని వెళ్ళిపోతే అన్యాయపు తీర్పు పొంది 39 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే, మాంసం ముద్దలుగా చిల్చబడుతూ ఉంటే ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు వచ్చి అడ్డగించిన వాళ్ళేరండి. మంచి చేసిన ఆయనకి ఏ మంచి జరగలేదు ప్రియులరా. అప్పటికి యేసుప్రభు పని శారీరకంగా అంతా అయిపోయింది, చాలదన్నట్టుగా సిలువ కొయ్య భుజం మీద పెట్టి ఊరి గవిని ఎలుపటికి తీసుకొని వెళ్ళిపోతే, యెరూషలేము గవిని వెలుపట స్కల్ పుర్రు లాంటి ఆకారంలో గల్గతా కొండ మీద మండు టెండలో ఉదయం 9 నుంచి 3 గంటల వరకు 3 మేకుల మీద అప్పటికే ఆ మొల్ల కిరీటం కూడా పెడితే ముక్కుల్లోకి, కళ్ళలోకి, నోట్లోకి రక్తం వెళుతున్న వదలకుండా 3 మేకుల మీద వేలాడు తీస్తే ఏ మంచిది ఉందండి ఆయనకి? ఏ మంచి జరిగింది ఆయనకి? ఆకాశానికి భూమికి మధ్య అంత వేలాడుతున్నా సరే ఆయన మంచి మాటలే పలికాడు. 7 మాటలు ప్రియులారా. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నేను దప్పికొనుచున్నాను, సమాప్తమైనది. ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను. మంచి మాటలు పలికిన ఆయనకి ఆయన శారీరకంగా ఏ మంచి జరగలేదండి. కానీ పక్కనున్న దొంగ అన్నాడు, అయ్యా ఇలాంటి నీతో నేను ఉండుట మంచిది, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉండుట మంచిది అని లోపల అనుకొని బయటకు నోరు తెరిచి అన్నాడు, నీ రాజ్యంలో నన్ను నువ్వు. హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు పైకైతే రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, కానీ ఇతగాడికి నాతో ఉండుట మంచిది అని అనుకొని యేసుప్రభువారు నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? ఆయన అడిగింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఇన్నర్ మీనింగ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థం చేసుకొని అన్నాడు, ఇతగా నాతో ఉండాలనుకుంటున్నాను. బయటికి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. అబ్బాయి రాజ్యం సంగతి తర్వాత ఏమో, ఇప్పుడే నేనున్న చోట నువ్వు. అదేగా నువ్వు కోరుకుంది మంచిది. ఒక దొంగ కోరుకున్నట్టుగా ఈ రాత్రి ప్రభువా ఏది మంచిదో 5 విషయాలు నేను విన్నానయ్యా. ఈ మంచిని
పక్కకు తీసేసి తొలగించుకొని వాయిదా వేసి అదుగదుగో ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయిన యవ్వనస్తుడైన ధనవంతుడు వలె నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడిస్తూ అంటే చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నాడు మంచి, ఒక్క మంచి దగ్గర తేడా పడింది, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడండి. ఆ వ్యక్తి వలె కాకుండా ఈ రాత్రి 5 అంతల మంచి నేను చేస్తానయ్యా, ఈ 5 అంతల మంచి నేను పొందుకుంటాను, ఇది నాకు మంచిది కనుక నాకు కావాలంటూ పైకి లేచి దేవుణ్ణి మంచిగా ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక.